జనాభా వృద్ధి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని అధిక సంతానానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేదే సీఎం చంద్రబాబు అభిమతమన్నారు. పోషణ పక్వాడా 2025 సందర్భంగా పోషకాహారంపై ప్రజల అవగాహన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అందుకు ప్రభుత్వ ప్రణాళికలను వినియోగించుకోవాలని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకనంటే మేమైతే కక్షాదింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈ రోజు దాకా చాలా మంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయి ఉంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా మా ముఖ్యమంత్రి వర్యులు 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని మరుక్షణమే నిజంగా జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేమంతా. కానీ ఆయన ఉన్నతమైన స్వభావం, ఆయన క్రమశిక్షణ, చట్టం తన పని తను చేసి